హలో హాయ్ అండి. నా మాటలు కొంచెం కొంచెం హార్ష్గా ఉంటాయి. కాకపోతే మీకు మంచి ఒక డెప్త్ దొరుకుతుంది. లాస్ట్ వరకు వింటే మంచి డెప్త్ దొరుకుతుంది. సాధారణంగా మనం దేవుళ్ళకి ప్రసాదం పెడుతుంటాం కదా. దేవుళ్ళు కానీ మన పూర్వీకులు కానీ మనం ప్రసాదం పెడుతుంటాం. రైసు, వండిన అన్నం, పప్పు, అన్నం పెడతాం పెద్దవాళ్ళకి. ఎందుకు పెడతారు? వాళ్ళు తయారు చేసుకోలేరాక? ఎస్, వాళ్ళు తయారు చేసుకోలేరు. ఎందుకంటే ఒక దేవుడికి పులిహారి ప్రసాదంగా పెట్టాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని నేతిలో ఫ్రై చేస్తారు. ఒక నెయ్యి అనేది ఎంతో ప్రాసెస్ చేసి వస్తేనే కానీ అవ్వదు. ఒక రైసు విత్తనం వేసి ప్రాసెస్ చేసి తీసుకొస్తే కానీ రైస్ రాదు. దాంట్లో పసుపు ఎంతో ప్రాసెస్ చేస్తే కానీ రాదు. దాని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, మసాలాలు అవి ఎంతో ప్రాసెస్ చేస్తే కానీ రావు. ఇవన్నీ ప్రాసెస్ చేసిన దాన్ని ఒక మంట మీద పెట్టి దాన్ని ఉడకబెట్టి దాన్ని కలిపి అప్పుడు ఒక ప్రసాదంగా పెడతారు దేవుడికి కానీ మన పెద్దలకి కానీ. అయితే ఘటోత్కచుడు సినిమాలో చూపిస్తుంటాడు. ఏమంటాడు? అంత మొత్తం ఇట్లాచారి పెడతాడు కదా, మొత్తం ఆ ఫుడ్ అంతా తినేసరి ఘటోత్కచుడు. కాకపోతే అందులో మిగిలిపోయిన కొంచెం రైస్ ఉంటుంది చూసా, ఆ రైస్ని ఆ ఫ్లేవర్ని మళ్ళీ నింపేస్తుంటాడు. అదే అనమాట. వీళ్ళు మనం ఎప్పుడైతే దేవుడికి పెట్టామో లేదా పూర్వీకులు పెట్టామో ఆ ఫ్లేవర్ని వాళ్ళు తయారు చేసుకుంటారు అలాగంతే. కానీ వాళ్ళు సృష్టించుకోలేరు. అర్థమైంది కదా. అయితే మీకు బాగా తెలుసు, జనాలు మనుషులు ఎంత మంచివాళ్ళు అంటే, ఎంత అమాయకంగా నమ్ముతారంటే, అందులో ఇండియన్స్. పుట్టపర్తిలో ఒక సాయిబాబా ఉన్నారు కదా, ఆయన మీరు ఎప్పుడైనా వినుంటారు. ఎందుకంటే మిగతావి మహిళ మనం చూడలేదు కాబట్టి, ఇది మనం చూస్తున్నాం కాబట్టి, ఒక చైను, ఒక శివలింగం, ఒక పౌడరు ఆయన జల్లుతూ ఉంటాడు. అయితే ఒక చైను బయటకు వచ్చిందంటే అంత ఆషామాషి కాదు కదా. బంగారం ఎందులోంచి తీయాలి? మట్టిలోంచి ఎన్నో వందలు ప్రాసెస్ చేస్తే కానీ బంగారం రాదు. తర్వాత ఆ మేకరు ఎన్నో ప్రాసెస్ చేసి దాన్ని చైన్ తయారు చేసి, లింకులు తయారు చేసి, అప్పుడు దానికి పాలిష్ పెడితే కానీ ఒక చైన్ అవుతుంది. అంతేగాని ఆ గుండోడు షాప్ నుంచి డైరెక్ట్గా వచ్చింది కదా. హౌ ఇలా ఇచ్చేటప్పుడు జనాలు ఎందుకు ఆలోచించరు అని అడుగుతున్నాను. ఇంత పిచ్చిగా అంత నమ్ముతారు అంటే ఎలా వస్తుంది చేతిలోకి? అంటే ఎవరికైనా చేతిలో పెడితే కానీ అది బయటికి రాదు కదా. ఆటోమేటిక్గా అది తయారైపోయి ఇలా వచ్చింది కదా. అలాగే ఏ మతంలోనైనా సరే, క్రిస్టియన్, ముస్లిం, హిందూ, మనిషి అనేది లేకపోతే ఈ దేవుళ్ళు ఉండరు. అంటే ఈ భూమి మీద మూడో ప్రపంచం ఉదయం అందరూ చచ్చిపోయారు అనుకోండి, దేవుడికి నైవేద్యం పెట్టేవాడు ఉండడు, చర్చిలో ప్రార్థన చేసేవాడు ఉండడు, ఉపవాస ప్రార్థన చేసే ముస్లిమ్స్కి ఎవరు ఉండరు. సో అంటే మనతో పాటు దేవుడు కూడా చచ్చిపోతాడు, అంతం అయిపోతాడు. కాకపోతే అప్పటికి జంతువులు మిగిలే అనుకో, వాళ్ళకి దేవుడితో పని లేదు. గాట్ ద పాయింట్.